హాయ్ గాయస్, ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. మాస్ జాతర మూవీ రివ్యూకి వెళ్దాం. నాకు ఒకటి అర్థం కాలేదు. రమణకి నిజంగానే తెలుస్తుందా ఆయన క్రిటిసిజం తీసుకుంటుండా? ఇప్పుడు లాస్ట్ మూవీ మీకు తెలిసింది ఎలా ఉంటుందని. ఆ? అసలు సేమ్ డిట్టో అలాగనే దింపిட்டு మళ్ళీ. అసలు ఆ స్టోరీ ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి భయ్యా, అసలు కామెడీ ఏంటి భయ్యా. అబ్బా, నిన్న ఆర్ట్ సినిమాస్కి వెళ్ళాము, పక్కనే మా ఇంటి పక్కనే. సరే వైపు తోటి బాగుంటుందని చెప్పి వెళ్తే అసలు ఆడియన్స్ అందరూ అసలు ఏంట్రా ఇది అన్నట్టు కూసుర్రు. సి, మూవీలో కొన్ని పాయింట్స్ వర్కౌట్ అవ్వవు, అన్నీ పర్ఫెక్ట్గా మూవీ తీయలేరు. ఈవెన్ ఈవెన్ రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ అయినా కూడా గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చలేదు అది. కొన్ని ఏరియాస్లో దట్స్ ఆ ఫాల్ట్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ సినిమానే ఫాల్ట్ కదా. అసలు మీరు సరే స్టోరీ పరంగా ఏదైనా రాసుకురా అంటే లేదు. ఇక్కడ రైల్వే పోలీస్ అంట, సో దాని చుట్టూ ఏదైనా ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక క్రియేటివిటీ ఏదైనా చూపించినట్టు లేదు. చూపించినట్టు చూపించి మళ్ళీ లాస్ట్కి అదే క్లైమాక్స్ అదే. అసలు క్లైమాక్స్ అనేది గుర్తుకొచ్చింది. ఇప్పుడు జాతర సీన్ లాంటి ఒక అట్మాస్ఫియర్ తోటి క్లైమాక్సెస్ ఉండడం చాలా పాపులర్ అయిపోయింది. సి, అవన్నీ ఎందుకు వర్కౌట్ అయినాయంటే కొన్ని సినిమాల్లో దానికి వెనకాల దాని ముందు ఒక ప్లాట్ బిల్డ్ అయింది, ఒక ఎమోషన్ బిల్డ్ అయింది, తర్వాత క్లైమాక్స్ ల్యాండ్ అయ్యేసరికి మనకు ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏదో పెట్టడం సేమ్ ఆశ్చర్యలాగానే కదా అనిపించింది కదా. ఏమో పోయి నాకు అసలు, నేను లాస్ట్ బాగా ఎంజాయ్ చేసింది రవణ మూవీ ఏంటిదంటే కిక్, సారీ క్రాక్. అది ప్యూర్ కమర్షియల్ మాస్ సినిమా. స్టోరీ పరంగా, సాంగ్స్ పరంగా, యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా, డైలాగ్స్ పరంగా, కామెడీ పరంగా అన్నీ. బట్ ఇక్కడ ఏమో భయ్, నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్ కావచ్చు, సూర్య గారు కూడా కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ మన మెగాస్టార్ కూడా కావచ్చు, వాళ్ళు చూసేసి ఇట్లు దే హ్యావ్ సీన్ దేర్ పీక్ టైమ్, దే హ్యావ్ సీన్ దేర్ బ్లాక్ బస్టర్స్, దే సీన్ దేర్ సూపర్ హిట్స్, దే సీన్ దేర్ హిట్స్, దే సీన్ దేర్ ఫ్లాప్స్, అట్టర్ ఫ్లాప్స్ అన్నీ. కానీ రవణకి ఇంకా చూడాలి కదా. ఎందుకంటే ఆయన మనలాగా కింది స్థాయి నుంచి వచ్చినోడు, అలాంటోడు గెలిస్తే నాకు మజా ఎక్కువ అవుతుంది. సో అందుకనే ఆయన సినిమాలో ఇంతకుముందు ఆడకున్నా కూడా యాజ్ అ కామన్ మ్యాన్గా, లేకపోతే నా పక్క నుండి అన్నలాగా నేను ట్రీట్ చేసుకొని వెళ్ళి మరీ చూస్తాను సినిమాని, యూనో. ఎందుకంటే నాకు ఆ కనెక్షన్ ఉంది. బట్ యాజ్ అ క్రిటిక్గా నేను పోయి యాజ్ అ క్యారెక్టర్ వైజ్గా నేను ఏదో సపోర్ట్ చేస్తాను కానీ, బట్ యాజ్ అ ఫిల్మ్ క్రిటిక్గా ఐ నీడ్ టు టేక్ ఎ స్టాండ్ కదా. సో రమణ, మీరు ఇప్పుడు ఈ చూసుకోవాలన్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సినిమాలే తీస్తాం, 4 ఫైట్లు, 2 పాటలు, 10 కామెడీ క్రింజ్ సీన్లు ఉంటే సరిపోతుంది అనుకోదన్న నువ్వు. నువ్వు అలాంటి మనిషి కావు. ఐ మీన్ విక్రమార్కుడు చూడండి, ఐ మీన్ ఇట్స్ మోర్ దెన్ అ డెక్కడ్ ఐ గెస్. నేను చిన్నప్పుడు చూసాను ఆ మూవీ ఆర్టీసీ ఎక్స్‌లో థియేటర్లో మా డాడీ తోటి. నేను ఇప్పుడు పెట్టినా కూడా నేను చూస్తాను ఆ సినిమా వితౌట్ స్కిప్పింగ్. ఎందుకంటే ఆయన ఒక్కొక్క డైలాగ్ డెలివరీ చేస్తున్నప్పుడు అసలు బా ఇది కదరా అన్నట్టు. ఐ మీన్ ఆ పవర్ ఏది ఏమో అని నాకు అసలు అయితే ఏం చెప్పాలని అర్థమవుతలేదు. ఇది నేను మూవీ రివ్యూ కానీ, బట్ somehow it felt very personal for me that Raveena is kind of delivering such substandard quality movies. See, technical paranga the movie, I mean technical wise the movie is good, దాంట్లో డౌట్ లేదు. మనోళ్ళు టెక్నీషియన్స్ చాలా మంది బాగా ఉన్నారు, దట్స్ ఫైన్. బట్ ఈవెన్ సాంగ్స్ కూడా అండి, ఏం సాంగ్స్ అంటే అసలు బీజిఎం ఏంటో, ఆ లౌడ్ మ్యూజిక్ ఏంటో, అసలు సీన్ ఒక సైడ్ పోతూ ఉంటుంది, సింక్ లేకుండా మ్యూజిక్ ఒక సైడ్ పోతూ ఉంటుంది. అసలు ఏమో భయ్యా, ఇంకా ఇంకా డౌటే. ఇంకా నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వరు మన వాళ్ళు. ఇప్పుడు వన్స్ వాళ్ళకి అర్థమైంది అనుకోండి, అబ్బా రవణ దగ్గర ఇలాంటి ప్రోడక్ట్సే వస్తాయి, మూవీస్ ఇలానే వస్తాయి అంటే, పీపుల్ స్టార్టెడ్ అవాయిడింగ్ ద మూవీస్ ఇసిపెట్టేయండి. వన్ స్టేజ్ ఏమవుతుందో అవాయిడింగ్ ద స్టార్ అయిపోతుంది. దట్ ఈస్ మోర్ సీరియస్ కదా. సో మీరు ఏ మూవీస్ చేస్తుర్రో, ఎలాంటి మూవీస్ మీరు ఇస్తుర్రో, ఒక 50% ఆఫ్ మీ
పర్సనాలిటీ క్యారెక్టర్ అలా రిఫ్లెక్ట్ అవుతుంది జనాల మధ్యలో. అది అది హ్యూమన్ సైకాలజీ. సో అది మీరు అర్థం చేసుకుంటారు రవణ. ఇంకా చాలు ఈ ఇంకా ఈ మీకన్నా తక్కువ ఏజ్లో అమ్మాయితో రొమాన్స్ చేయడం. ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ ట్రై చేయను నువ్వు. ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ లాగా, లేకపోతే కైండ్ ఆఫ్ ఒక ఏం చెప్పడం, ఒక కైండ్ ఆఫ్ ఒక 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 ఇంకా చాలన్నా. వేరే ఏదైనా ట్రై చేయన్నా. ఒక క్రైమ్ థ్రిల్లర్ కా, లేకపోతే సాలిడ్ ఏంటిది ఒక ఎమోషన్ ఉన్న ఒక ఏదైనా ఒక ఒక క్యారెక్టర్ తీసుకో, లేకపోతే లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ రోల్ తీసేసుకో, బెటర్. ఇంకా ఈ మధ్యలో ఈ యాక్షన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రొటీన్ అయిపోయిందండి చాలన్నా. ఇంకా అంతే. ఇదే గైస్ నాకు దిస్ ఇస్ మై రివ్యూ అండ్ ఆల్సో ర్యాంట్. నెక్స్ట్ టైం అయినా రవణ ఒక మంచి స్క్రిప్ట్ తోటి రావాలి, ఒక మంచి హిట్ ఇవ్వాలి. అండ్ అలాంటి వాళ్ళు ఆయన చూసి చాలా హ్యాపీ అవ్వాలండి. బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ వాంటెడ్ హిమ్ టు సక్సెస్. బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ వాంటెడ్ హిమ్ టు సక్సెస్ ఇన్ ది ఫీల్డ్. బికాస్ చాలా రోజులైందన్న నిన్ను సెలబ్రేట్ చేసి. కొంచెం అర్థం చేసుకో. సరే, బాయ్ గైస్.